ముంబై ఉగ్రదాడి కుట్రదారు తహవూర్ రాణా ఎన్ఐఏ కస్టడీ కొనసాగుతోంది. ముంబై దాడులకు సంబంధించి రాణాను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ దాడులకు పాల్పడిన ఇతర కుట్రదారులతో రాణాకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కాగా ఈ విచారణలో ఓ రహస్య సాక్షి కీలకంగా మారినట్లు తెలుస్తోంది. ఆ మిస్టరీ వ్యక్తి 2006లో డేవిడ్ హెడ్లీని ముంబైలో రిసీవ్ చేసుకోవడంతో పాటు అతడికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. ఆ సాక్షిని తీసుకొచ్చి రాణాతో ముఖాముఖిగా విచారించనున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి తహవూర్ రాణా హెడ్లీకి చిన్ననాటి స్నేహితుడని తెలుస్తోంది. ముంబై దాడుల కుట్రలో రాణా పాత్ర తెలుసుకునేందుకు ఆ సాక్షి వాంగ్మూలం అవసరమని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, తహవూర్ రాణా ఎన్ఐఏ కస్టడీ కొనసాగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది కదా, ఏంటి వివరాలు? ఎస్ నవీన్, ముంబై దాడులకు సంబంధించి 26/11కి సంబంధించి నాటి సందర్భంలో పెద్ద ఎత్తున దాదాపు 140 మందిని పొట్టన పెట్టుకున్న ఘటనలో కీలక పాత్రధారిగా ఉన్న తహవూర్ రాణా ప్రస్తుతం ఎన్ఐఏకి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. రెండో రోజు ఎన్ఐఏ ఆయనను విచారిస్తుంది. ప్రస్తుతం ఆయన ఒక సపరేట్ సెల్లో పెట్టి కూడా విచారణ కొనసాగుతుంది. దాదాపు ఎన్ఐఏ కోర్టు ఇటీవల ఆయనకు 18 రోజుల పాటు కూడా కస్టడీ విధించింది. కస్టడీ విధింపులో భాగంగా ఇప్పటివరకు నాటి సందర్భంలో ముంబైలో జరిగిన ఘటన కావచ్చు, ఘటనకు ముందు ఎవరు అప్రోచ్ అయ్యారు, డేవిడ్ హెడ్లీ ఏ విధంగా తనకు పరిచయము, తన చిన్ననాటి మిత్రుడు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గతంలో ఆయన 66 కాల్స్ కూడా అతనితో మాట్లాడిన సందర్భం కూడా ఉన్నట్టు నాటు ముంబై పోలీసులు ఒక ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ ఛార్జ్షీట్లో కూడా స్పష్టంగా డేవిడ్ హెడ్లీకి రాణాకు మధ్య ఉన్న సంబంధాలు కావచ్చు, మొత్తం బ్లూ ప్రింట్కి సంబంధించిన విషయంలో ఏ విధంగా అటాక్ చేయాలి, ఏ విధంగా దాడులు చేయాలనేది ఎట్ ఎ టైము దాదాపు ముంబైలో అనేక ప్లేస్లలో ఎట్ ఎ టైం దాడులు చేయడంతో పాటు ఏ విధంగా విచక్షణారహితంగా ఏ విధంగా దాడులు చేయనే కోణంలో కూడా ఒక బ్లూ ప్రింట్ని కూడా సిద్ధం చేశారు. ఆ సందర్భంలోనే డేవిడ్ హెడ్లీ తన చిన్ననాటి స్నేహితుడు ఇద్దరు కలిసే ఈ దాడికి కూడా పాల్పడినట్టు కూడా తెలిసింది. దాదాపు దీనికి మొత్తం కర్తకర్మగా వీరు ఇద్దరే ఉన్నారనేది కూడా తెలుస్తుంది. దాదాపు లష్కర్-ఏ-తోయబాకు సంబంధించి కసబ్తో పాటు మరికొంతమంది నిందితుల్ని కూడా నాటి సందర్భంలో వారిని భారత్కు తీసుకురావడంతో పాటు మేజర్గా ముంబైకి చేర్చడంలో వీళ్ళిద్దరు కూడా కీలక పాత్ర వహించారు. అందులో భాగంగానే వీరికి సంబంధించిన విషయంలో కూడా ముంబై ఘటన జరిగిన తర్వాతకి అటు ఎన్ఎస్జీ కమాండో కావచ్చు, అటు ఎన్ఐఏ కావచ్చు, వీరంతా కూడా నాటి సందర్భంలో కూడా ఎదుర్కొన్న పరిస్థితులు చూశారు. దాదాపు వీరిని 2008 నుంచి కూడా వెంటాడుతూనే ఉంది. ఎన్ఐఏ ప్రతి సందర్భంలో కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేసినట్టు కూడా నాటి సందర్భంలో 2009లో డేవిడ్ హెడ్లీ కావచ్చు, రాణా కావచ్చు, ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయనేది కూడా యుఎస్లో ఒక విమానాశ్రయంలో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని నాటి నుంచి కూడా యుఎస్ ప్రభుత్వం కంట్రోల్లో వారిద్దరిని కూడా నాటి సందర్భంలో కూడా కాలిఫోర్నియాలో అరెస్ట్ చేసి పెట్టారు. అనేక కేసులలో కూడా రాణా కావచ్చు, డేవిడ్ హెడ్లీ కావచ్చు, అనేక కేసులలో వారంతా కూడా నిందితులుగా ఉన్నారు. ప్రధానంగా ఇటీవల భారత్కి తీసుకొచ్చిన అనంతరం కూడా ఎన్ఐఏ కోర్టు వారికి 18 రోజుల పాటు రాణాకు కస్టడీ విధించడంతో పాటు ఎన్ఐఏ సుదీర్ఘంగా విచారణ కొనసాగుతూనే ఉంది. అనేక అంశాలను ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా డేవిడ్ హెడ్లీ ఏ విధంగా పరిచయం, గతంలో ఏం చేసేవారు, ముంబై కేంద్రంగా ఎలాంటి కార్యక్రమాలు చేశారనే దాంట్లో కూడా చేస్తున్నారు. దాదాపు 21 పేజీలతో ఒక ఛార్జ్షీట్ కూడా ముంబై పోలీసులు నాటి సందర్భంలో ఘటన జరిగిన తర్వాతకి ఒక విధ్వంసకరమైన పరిస్థితుల అనంతరం కూడా ఒక ఛార్జ్షీట్ను దాఖలు చేస్తే ఆ ఛార్జ్షీట్లో దాదాపు డేవిడ్ హెడ్లీకి ఉన్న సంబంధాలు కావచ్చు, రాణాకు కావచ్చు, అదేవిధంగా ఏ విధంగా జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులతో వీరికి నిరంతరం ఏ విధంగా టచ్లో ఉందనేది కూడా అనేక అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. 18 రోజుల విచారణ సందర్భంగా ఒకవేళ రానాను గాక ఈ 5-6 రోజులు విచారించి అనంతరం ముంబై తీసుకెళ్తే గాక సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముంబై తీసుకపోతే రానా ఎక్కడ నివసించేవారు, గతంలో ఆయన ఎక్కడగా కేంద్రంగా పనిచేశారనే కోణంలో కూడా విచారణ మరింత జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం. మరోవైపు డేవిడ్ హెడ్లీకి సంబంధించి ఈ కేసులో ఇప్పటికే కసబ్కు దాదాపు ఉరిశిక్ష వేయడం జరిగింది. కసబ్ను దాదాపు 80 రోజుల పాటు విచారించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రానాను సైతం కూడా ఉరి తీయాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్న నేపథ్యం. ఎన్ఐఏ మాత్రం మొదట విచారణలో భాగంగా మరింత సమాచారాన్ని సేకరించేందుకు కూడా ఆయన అదుపులోకి తీసుకుంది. దాదాపు 18 రోజుల పాటు కూడా ఇంట్రాగేషన్ జరగబోతుంది. ప్రస్తుతం ఎన్ఐఏ కార్యాలయంలో రానా ఉన్నారు. ఎన్ఐఏ కార్యాలయం బయట కూడా భారీ
భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మొదట జైలుకు తీసుకొచ్చిన సందర్భంలో ఇక్కడ కోర్టులో హాజరుపరిచి కోర్టు నుంచి నేరుగా ఎన్ఐఏ కార్యాలయానికి తరలించిన సందర్భంలో కూడా భారీ భద్రత నడుమనే రానాను తరలించిన సందర్భాలను కూడా చూసాం. కేంద్ర ప్రభుత్వం మాత్రం వీటికి సంబంధించిన అంశంలో యుఎస్ ప్రభుత్వంతోనే ఒక ఒప్పందం పెట్టుకొని నేరుగా దౌత్య చర్చల ద్వారానే రానాను భారత్కు తీసుకొచ్చినట్టు, మొదటి నుంచి కూడా రానా భారత్కు వెళ్లేందుకు కావచ్చు ఎన్ఐ అధికారులు కూడా తనను ఇబ్బందులకు గురి చేస్తారు, తనను టార్చర్ చేస్తారనే కోణంలో కూడా నాటి సందర్భంలో యుఎస్ కోర్టులో తను ఒక అప్లికేషన్ వేసుకున్నారు. కానీ అవన్నీ కూడా ఎక్కడా చెల్లలేదు. నేరుగా ఎన్ఐఏ ఆధీనంలో ప్రస్తుతానికైతే విచారణ అయితే కొనసాగుతుంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ సతీష్.